వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. సమస్య పరిష్కారం అవ్వకపోగా ఇంకా పెద్దదవుతుంది. అందుకే బయటికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు మీ నిర్ణయం ఏంటో చెప్పనా? మీకు ఇల్లు వదిలి ఇంట్లో ఆవిడ గారిని వదిలి రావడం ఇష్టం లేదు. అది డైరెక్ట్ గా చెబితే నేను ఒప్పుకోను గనక ప్రేమ నటించి ఏదో ఒక పిచ్చి కారణం చెప్పి నన్ను కూడా ఇక్కడే ఉంచేలా ప్లాన్లు వేస్తున్నారు, అంతే కదా? ప్లాన్లు, పిచ్చి కారణాలు నీ అలవాట్లు. నా మనసులో ఏదున్నా సరే డైరెక్ట్గా మొహం మీదే మాట్లాడతాను. ఆకాష్ ఆఫీసులో నాతో ఈ విషయం చెప్పి నా అభిప్రాయం అడిగాడు. నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిదనుకుంటున్నాను. మీరా బయటికి వచ్చేస్తారా? అవును, నేనే. ఇక్కడే ఉంటే నువ్వు నాతోనో సంధ్యతోనో రోజుకో గొడవ పెట్టుకుంటావు. నిన్ను మార్చడం కన్నా ఈ చోటు మారడం మంచిదనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నీ మాటల వల్ల సంధ్య కూడా చాలా బాధపడుతుంది. తను కూడా మనం బయటికి వెళ్తేనే మంచిదని చెప్తుందంట. వారే వా, అర్థమైంది, చాలా బాగా అర్థమైంది. ఏం అర్థమైంది? మీరు నా గురించి కన్నా నా వల్ల ఆవిడ గారికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతున్నారని. అంతేకాదు, ఎన్ని రోజులు గుట్టుగా సాగుతున్న మీ రాసలీలలు నాకు మా అమ్మకి తెలిసిపోయాయి కాబట్టి గొడవలు ముదిరితే మేమెక్కడ మావయ్యకి చెప్తామో అని మమ్మల్ని చాలా తెలివిగా ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతున్నారని. అది బుర్రా లెక్క డ్రైనేజా? ఇన్ని కుళ్ళు ఆలోచనలు, నీచమైన మాటలు ఎలా వస్తున్నాయి? మా ఇద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహమని గొడవైన ప్రతిసారి చెప్పలేక ఇక్కడి నుంచి నేను తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ నువ్వేమో ఇంకా అదే మురికి ఆలోచనలతో మగ్గిపోతున్నావు. ఇప్పుడు చెప్తున్నాను విను. ఏ రోజైతే నువ్వు నీ ఆలోచనలు మార్చుకుంటావో, మా బంధాన్ని గౌరవిస్తావో, ఇన్నాళ్ళు అన్న మాటలకి సంధ్యకి క్షమాపణలు చెప్తావో, ఆ రోజే ఈ ఇంటి నుంచి నేను బయటకు వస్తాను. అప్పటి వరకు ఇక్కడే ఉంటాను. ఏం చేస్తావో చేసుకో, ఎంత వాగుతావో వాక్కో. సరే ఉండండి, నేను ఉంటాను. తప్పు చేస్తున్న మీకే ఇంత ధైర్యం ఉంటే నా జీవితం కోసం నిలబడుతున్న నాకెంత పట్టుదల ఉండాలి, ఎంత మొండితనం ఉండాలి. నేను ఆవిడికి క్షమాపణ చెప్పడం కాదు, మన మధ్యలోకి వచ్చిన ఆవిడ గారే పక్కకి పోయే వరకు నేను మారను, ఇలాగే ఉంటాను. ఉండు, ఇలానే ఉండు. కావేరి, అల్లుడు గారు వచ్చారు, టిఫిన్ వడ్డించు. ఏం అవసరం లేదు. పోనీ నన్ను వడ్డించమంటారా అల్లుడు గారు? అత్తయ్య గారు, మీకు ఒకసారి కావేరికి ఒకసారి చెప్పలేను. ఇద్దరు ఒకేలాంటి వాళ్లే కాబట్టి ఏం చెప్పినా ఇద్దరికి అని అర్థం చేసుకోండి. ఇంకేం చూస్తున్నావమ్మా? ఆయన గారు అంత మర్యాదగా చెప్పిన తర్వాత కూడా ఇక్కడెందుకు? పోదా. నేను వడ్డించచ్చా? లేదంటే నన్ను కూడా వద్దంటారా? నువ్వు వాళ్ళు ఒకటి కాదు సంధ్య. ఉన్న సమస్యలు సరిపోవన్నట్టు వాళ్ళతో గొడవ ఎందుకండి? వాళ్ళేం అడిగినా మీరు కోపం లేకుండా సమాధానం చెప్పొచ్చు కదా. వాళ్ళ మాటల వరకు ఎందుకు? మొహాలు చూస్తేనే చిరాకొస్తుంది. తప్పు, అలా మాట్లాడకండి. ఆయనకి అక్కన్నా కావేరి అన్నా చాలా గౌరవం, అది మర్చిపోవద్దు. ఆ గౌరవంతోనే ఇన్నాళ్ళు ఓపిగ్గా భరిస్తున్నాను. లేదంటే నాకొచ్చే ఆవేశానికి వీళ్ళని అదుపులో పెట్టడం ఒక లెక్కేం కాదు. ఇదిగో, ఇలాగే మాట్లాడొద్దని చెప్తున్నాను. మీ కోపం వల్ల గొడవ పెరుగుతుందే తప్ప సమస్య పరిష్కారం కాదు. అది ఎప్పటికీ దొరకని పరిష్కారం సంధ్య. నీకు అర్థం కాదులే, వెళ్ళి కాఫీ పట్టుకురా.
మీరు తెచ్చారేంటి? నేను తీసేదాన్ని కదా. ఏ నేను తిన్న ప్లేట్ నేను తీయకూడదా? వంట చేయడం ఎలాగో రాదు, కనీసం ఇలాంటి చిన్న చిన్న పనులన్నా చేయనివ్వు. నువ్వేమో రెస్ట్ తీసుకోమంటే ఎవరి మాట వినటం లేదు. జాబ్కి లీవ్ పెట్టింది రెస్ట్ తీసుకోమని తప్ప వంటింటికి అంకితం అయిపోమని కాదు. కాఫీ కావాలని అడిగింది మీరు. వంటింట్లోకి రాకుండా కాఫీ ఎలా వస్తుంది? అరే అయ్యో, ఏంటండి ఇది? నేను తీసేదాన్ని కదా. పాలు పొంగిపోతున్నాయనే కంగారులో. గొప్ప పని చేశారులే. ఇలా రండి. అయ్యో పర్లేదు సంధ్య, వదిలే. ముందు రండి మీరు. ఏంటి పర్లేదు, రండి. అరే నాకేం కాలేదు సంధ్య. ఇలా కూర్చోండి. కూర్చోండి. చెయ్యి బాగా కాలినట్టుందండి. నేను వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకొస్తాను. కావేరి, అది ఆయన పాల గిన్నె కిందకు దించుతుంటే చెయ్యి కాలింది. నువ్వు కంగారు పడిపోయి మా ఆయన చేయి పట్టుకొని చూసి ఇప్పుడు ఆయింట్మెంట్ కోసం వెళ్తున్నా. అవును కావేరి. ఇంతకు ముందు నీకు చేయి కట్టయినప్పుడు మా అల్లుడు గారు నీకు సేవలు చేశారు. ఇప్పుడు నువ్వు ఆయనకు సపర్యలు చేస్తున్నావు, అంతేనా? బాగుందమ్మా, చాలా బాగుంది. అమ్మా, ఈ రాసుకోడాలు పూసుకోడాలు నీకు కొత్తేమో గాని నాకు మాత్రం అలవాటైపోయింది. కావేరి, నోటికొచ్చింది బాగొద్దు. నోటికొచ్చిందేంటి? కళ్ళ ముందు కనిపించే బాగోతుమే కదా. కొత్తగా ఏదో మాట్లాడుతున్నట్టు నా మీద అరుస్తారేంటి? చాలా ఆపు. నువ్వు నీ బుద్ధి లేని మాటలు. అవును మరి, తమరు బుద్ధి లేని పనులు తప్పుడు పనులు చేస్తే లేదు గాని. కావేరి, జరిగింది కళ్ళారా చూస్తూ కూడా మనసులో ఏదో పెట్టుకుని కావాలని గొడవ చేకు. వినడానికి అసహ్యంగా ఉంది. నీకు వినడానికేమో, మాకు చూడటానికి కూడా అసహ్యంగా ఉంది. అత్తగారు కట్టుకున్న పెళ్ళాం ఇంట్లో ఉందని తెలిసి కూడా ఎవరెవరు ఏం చేస్తారులే అని నట్టింట్లోనే బరి తెగించేశారా? చాలు. చూడండి, మీ వరసకు కాకపోయినా మీ వయసుకు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. దయచేసి మాటలు అదుపులో పెట్టుకొని ఆ మర్యాదను నిలబెట్టుకోండి. ఏంటి, మా అమ్మని వేలు చూపించి మరీ బెదిరిస్తున్నారు? మీ బెదిరింపులకి భయపడే వాళ్ళు ఎవరూ లేరిక్కడ. నోర్మోయ్. ఎందుకు ముయ్యాలయ్యా నోరు? ఇన్నాళ్ళు నా కూతురు నోరు మూసుకొని ఉంది కాబట్టి మీరిద్దరు హద్దు పొద్దు లేకుండా చెల్లరగిపోతున్నారు. అత్తయ్య, అత్తయ్యని కాబట్టి ఆవేశంతో అడుగుతున్నాను. నేను నా కూతురు టిఫిన్ పెడతామంటే వద్దని సంధ్యని మాత్రం వడ్డించమని అడిగి మరీ తిన్నారు. అది సరిపోన్నట్టు కంచాన్ని కడగడానికి తీసుకెళ్లారు. చూడండి, అత్త గురించి పట్టించుకోవడానికి ప్రేమించడానికి మావయ్య ఉన్నారు. మధ్యలో మీకంత ఇంట్రెస్ట్ ఎందుకో? చెప్పు నాయనా, మీరిద్దరూ ఒకప్పటి భార్యాభర్తలు, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఎవరికి వాళ్ళకి వేరే భాగస్వామి ఉన్నారు, వేరే జీవితాలు ఉన్నాయి. కనీసం అదైనా గుర్తుందా? లేక అన్నీ మర్చిపోయి పాత బంధాన్నే కొనసాగిస్తున్నారా? మొగుడు పెళ్ళాల మధ్య దూరం మొదలవుతుంది. కాపురంలో మొగుడు ముందు తగ్గినా తప్పులేదే. ఒకసారి ఫోన్ చేయి. నేను చెయ్యనమ్మా. ఎంత లేట్ అయినా ఆయనే వస్తారులే. నీకు నిద్రొస్తే వెళ్ళి పడుకో. మరి నువ్వేం చేస్తావు? నీ మొగుడు కోసం పడిగాపులు కాస్తావా? కాదు, నిద్ర పట్టే వరకు ఫోన్ చూసుకుంటాను. అంతేకాని సూర్య ఎక్కడున్నాడో తెలుసుకోవా? కావేరి, సూర్య వచ్చాడు. చూశాను. చూడటం కాదే, పాలు కాచి తీసుకెళ్ళు. సూర్య కోపంగా ఉన్నా సరే ప్రేమగా దగ్గరయ్యే ప్రయత్నం చెయ్యి. అమ్మో, ఇంకేమైనా ఉందా? ఆ అత్తగారని కూడా చూడకుండా నిన్ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు పాలు మురిపాలు అని దగ్గరికి వెళ్తే నా పీక పిసికేస్తారు. నీ మొహం. సూర్య అలసిపోయి ఇంటికొచ్చాడు. ఉదయం ఉన్నంత ఆవేశం ఇప్పుడుండదు. ప్రేమగా పాలు తీసుకెళ్తే ఖచ్చితంగా కరుగుతాడు. అదీ కాక
మావయ్య ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి గొడవ చెయ్యడు. నా మాట విని పాలు తీసుకుని వెళ్ళు. ఏమండి, భోజనం చేశారా? అది నీకు అనవసరం. అంటే చేయలేదన్నమాట. రండి, భోజనం వడ్డిస్తాను. భోజనం కాదు, ఇంత విషం పెట్టు, తిని చేస్తాను. ఎందుకండి అలా మాట్లాడతారు? కనీసం ఈ పాలైనా తాగండి. ఏంటి అలా చూస్తున్నారు? ఇందులో విషమేం లేదండి. అలాంటిది ఏదైనా ఉంటే మీకివ్వడం కాదు, ముందు నేనే తాగేస్తాను. నా బాధ, కోపం అంతా మీ గురించి కాదండి. తాళి కట్టిన భర్త ప్రేమగా ఉండకపోయినా పర్లేదు గాని పరాయి ఆడదాన్ని పట్టించుకుంటే ఈర్ష్య, కోపం రాకుండా ఉంటాయా? చూడు, నీకు 1,00,000 సార్లు చెప్పాను, మన ఆలోచన ఏదైనా కానీ చూసే దృష్టి మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. బంధం విలువ తెలియని నీకు జీవితాంతం బాధే మిగులుతుంది. ఏంటండి మీరు? భర్త అయ్యుండి ఆశీర్వదించాల్సింది పోయి ఇలా శాపనార్థాలు పెడుతున్నారు. శాపాలు నేను పెట్టడం కాదు, నీతో పాటు ఇంట్లో అందరి బ్రతుకుల్ని శోక సముద్రంలో ముంచుతున్నది నువ్వు, మీ అమ్మ. మధ్యలో మా అమ్మ ఏం చేసింది? అన్నీ మీ అమ్మే చేస్తుంది. నీ బుద్ధి తెలిసి కూడా పద్ధతులు చెప్పట్లేదు, మనుషులతో సర్దుకుపోవడం నేర్పలేదు. ఇన్ని రోజులు నీ ఒక్కదాని మాటే భరించలేకపోయానంటే ఇప్పుడు మీ అమ్మ కూడా తలకాయ పోట్లా తయారైంది. ఇదిగో, మీరు మాటి మాటికి మా అమ్మ ననకండి. మా అమ్మే కాదు, కూతురు కాపురం కోసం ఆలోచించే ఏ తల్లైనా అలానే ఉంటుంది. అయినా మీ తప్పేం లేనట్టు మమ్మల్ని తిడతారెందుకు? మీరు నాతో సంతోషంగా ఉంటే అసలు సమస్య అనేది ఉంటుందా? అంతటికీ కారణం నేను, మా అమ్మ కాదు, మీరు, ఆ సంధ్య. అవును, అన్నిటికీ సంధ్యే కారణం. పెళ్ళే వద్దనుకొని ప్రశాంతంగా బ్రతుకుతున్న నన్ను బలవంతంగా ఒప్పించడం సంధ్య చేసిన మొదటి తప్పు. మన మధ్య దూరం రాకూడదని నువ్వెంత తిడుతున్నా మంచి చేయాలనుకోవడం ఇంకా పెద్ద తప్పు. నువ్వు చిన్న పిల్లవనే ట్యాగ్ ఇచ్చి నీ మీద కోపాన్ని కంట్రోల్ చేయాలని చూస్తుంది చూడు, అదైతే క్షమించరాని తప్పు. తప్పు తప్పు అంటూనే గొప్పలు చాలా బాగా చెప్తున్నారు గాని ముందు ఈ పాలు తాగండి, వేడి చల్లారిపోతుంది. ఈ పాలు తాగి పడుకోండి. ఆ పాలేదో నువ్వే తాగిచావు. ఇందులో విషం లేదంటే తాగి చావమంటారేంటి? అమ్మా, 2 ప్లేట్లు పెట్టింది చూసావా? టిఫిన్ పెడుతూ ఇద్దరి మధ్య సంధి కుదిర్చాలని దీని ఆశ. కానీ అది జరిగే పని కాదనుకుంటా. పాపం అమ్మా, తన మొహం చూసావా ఎలా మాడిపోయిందో? రాత్రి మనం వెళ్ళిన తర్వాత కూడా మామయ్య బాగానే కోటింగ్ ఇచ్చినట్టున్నాడు. ఒక్కటి సరిపోది, దాని పొగరు బుద్ధి గాడిలో పడాలంటే అలాంటి కోటింగ్లు 10 పడాల్సిందే. రాత్రులు తిట్లు తినడం, ఉదయం అట్లు వేయడం, తన పని బాగుందమ్మా. బాగుండడం కాదే, పెళ్ళామంటే అలానే ఉండాలి. నువ్వు ఉన్నావు, మొగుడు దగ్గరికి వెళ్ళమంటే అరుస్తాడు కరుస్తాడు అని ఆగిపోతావు. ఆవిడ గారు కొన్ని తెలివితేటలు నాకు కూడా ఉంటే ఈ ఇంటికి నేనే మహారాణిని అయ్యేదాన్ని. ఆవిడ గారిని దాసిగా చేసి పనులు చేయించేదాన్ని. ఇప్పుడు మాత్రం పోయేదేముంది, నీ కోరిక తీర్చడమే నా లక్ష్యం. మావయ్య వస్తున్నాడు. ఏమండి, రండి, టిఫిన్ వడ్డిస్తాను. నాకేమొద్దు, నేను ఆఫీస్కి వెళ్ళాలి. తిని వెళ్ళండి. సూర్య కూడా వస్తారు. ఇద్దరూ కలిసి తిని ఆఫీస్కి బయలుదేరండి. అసలేమనుకుంటున్నావు నువ్వు? నిన్న అంత పెద్ద గొడవ జరిగింది, మా అక్కను అడ్డంగా నరికేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అలాంటి వాడితో కలిసి కూర్చుని నేను టిఫిన్ తింటానని ఎలా అనుకున్నావు? ఏంటండి ఇది? ఇన్ని రోజుల స్నేహంలో సూర్యని అర్థం చేసుకున్నది ఇంతేనా? ఇదే వద్దని చెప్పాను సంధ్య. నువ్వు ఫస్ట్ సూర్యకి సపోర్ట్ చేయటం మానే. అయ్యో, నేను సపోర్ట్ చేయడం లేదండి. కలిసి ఉండాల్సిన మీరిద్దరూ విడిపోకూడదని కోరుకుంటున్నాను. అందుకైనా ఈ రాయబారాలు కలిసి టిఫిన్ వడ్డించుతారు. చూడు,
మా అక్క కావేరి ఏమన్నారో నాకు అనవసరం. కానీ సూర్య అన్న మాటలకి నాకు చాలా కోపం వచ్చింది. అందుకే అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. నిజంగా వాడు నన్ను అర్థం చేసుకొని ఉంటే రాత్రి వచ్చి నాకు అక్కకో సారీ చెప్పేవాడు కదా. కానీ అలా చేయలేదు. నువ్వు మాత్రం మా ఇద్దరి మధ్య సంధి చేయాలని మాత్రం చూస్తున్నావు. నేను అన్ని మర్చిపోయి మామూలుగా ఉంటే చేసిన తప్పు ఎలా తెలుసుకుంటాడు? వద్దండి, గొడవ పెద్దది చేయొద్దు. ఈ మాట నాకు కాదు, సూర్యకి చెప్పు. ఏమండి, టిఫిన్ చేసి వెళ్ళండి. నాకొద్దు. మధ్యాహ్నం లంచ్ కూడా రాను. ఫోన్ చేసి విసిగించొద్దు. ఆహా, మామయ్య తిట్లు, అత్త కన్నీళ్లు చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. అమ్మా, నా మొగుడు వస్తున్నాడు. ఈయనేమంటాడో చూద్దాం. సంధ్య, ఆకాష్ ఎక్కడ? ఆఫీస్కి వెళ్ళారు. ఒక్కడే వెళ్ళాడా? అవునండి. అదేంటి, ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, ఇద్దరం కలిసి అటెండ్ అవ్వాలనుకున్నా. ఏమోనండి, నాకదంతా తెలీదు. సార్ ఇంకా కోపంగానే ఉన్నారా? అవును, టిఫిన్ కూడా తినకుండా వెళ్ళారు. ఎందుకంత కోపం? ఉండదా మరి? ఏం జరిగిందో తెలియకుండా ఆయన మీ మీద కోపడ్డారు. మీరైనా ఆయన్ని అర్థం చేసుకుని సారీ చెప్పొచ్చు కదా. ఏంటి, సారీ చెప్పాలా? అలా చెప్తే తప్పు నాదవుతుంది కదా సంధ్య. నిన్నంత సీరియస్ అయిన వాడు కనీసం నన్ను ఏం జరిగిందని ఒక్క మాట అడిగాడా? ఆయనేం అడగడు గాని నేను మాత్రం తల దించుకొని సారీ చెప్పాలా? ఆగండి, మీరైనా టిఫిన్ తిని వెళ్ళండి. వద్దు, తినాలని లేదు. ఏమండి, టిఫిన్ తిని వెళ్ళండి. మీరు తినకపోతే పాపం అత్త కూడా మానేస్తుంది. అసలే ఒట్టి మనిషి కూడా కాదు. ఆకలితో ఉండడం మంచిది కాదు కదండి. ఇంకోసారి వంకర మాటలు వాగితే చంప పగిలిపోతుంది. సంధ్య ఎవరి కోసం కాకపోయినా కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా ఆలోచిస్తుంది. నువ్వేం సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు మీ అమ్మ బాగా తిని పడుకోండి, అంతకు మించి పనే ఉంది. సంధ్య, 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 ఏమైంది సంధ్య? తెలీదండి, వాంతి వచ్చినట్టు అనిపించింది. కళ్ళు కూడా తిరుగుతున్నాయి. కూర నచ్చలేదని డైరెక్ట్ గా చెప్పొచ్చు కదత్తా. ఇలా వాంతి చేసుకొని నన్ను బాధ పెట్టడం ఎందుకు? కూర గురించి కాదు కావేరి, నిజంగానే నాకు వాంతి వచ్చింది. కావేరి కడుపుతో ఉన్నప్పుడు అలానే ఉంటుంది. ఆకాష్, నువ్వు డాక్టర్కి ఫోన్ చేయి. అలాగే. హలో డాక్టర్. చాలా వీక్గా ఉంది. రక్తం కూడా చాలా తక్కువగా ఉంది. సంధ్య, కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకోమన్నాను కదా. తీసుకుంటున్నాను డాక్టర్. నో, రెస్ట్ తీసుకుంటే ఇంత వీక్గా ఉండే అవకాశమే లేదు. ఆకాష్, లాస్ట్ టైం కన్సల్టేషన్కి వచ్చినప్పుడు రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా, తీసుకోకపోతే ఎలా? ఇందులో మా మామయ్య తప్పేం లేదు డాక్టర్ గారు. అంతా మా అత్త చేసుకున్నదే. అవును డాక్టర్ గారు, మా అత్తకి ఎన్నిసార్లు వద్దని చెప్పినా ఆ వంటింట్లోనే ఉంటుంది. నేను మా అమ్మ సాయం చేయడానికి వెళ్తే వద్దని చెప్తుంది. అసలు మమ్మల్ని ఏ పని ముట్టుకొనివ్వట్లేదు. సంధ్య,
నువ్వు చదువుకున్నదానివి. ఈ టైంలో నువ్వు ఎంత రిలాక్సింగ్గా ఉంటే కడుపులో బేబీ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. నీ కడుపులో పెరిగే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు కంపల్సరీ రెస్ట్ తీసుకోవాలి. ఓకేనా? ఓకే డాక్టర్. గుడ్. ఈ మెడిసిన్ వాడండి. షీ విల్ బి ఆల్ రైట్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సంధ్య, ఏదైనా ప్రాబ్లం వస్తే కాల్ చేయి. ఆకాష్ గారు, జాగ్రత్తగా చూసుకోండి. షూర్ డాక్టర్. చూడు సంధ్య, నీ పని పిచ్చి వల్ల డాక్టర్తో నేను తిట్లు తినాల్సి వచ్చింది. నాకు నీ మీద ప్రేమ కేరింగ్ ఏం లేవని డాక్టర్ అనుకుంటున్నారు. అలా ఏం లేదులేండి. ఇంకేం మాట్లాడకు. ఈ రోజు నుంచి నువ్వు బెడ్ దిగడానికే వీల్లేదు. పగలు రాత్రి తేడా లేకుండా రెస్ట్ తీసుకోవాలంతే. పనులు చూసుకోవడానికి మేమంతా ఉన్నాం కదా, సరేనా? సరేనండి. ఆ, ఇప్పుడు ఇలానే సరే అంటావు. తెల్లారగానే మళ్ళీ కిచెన్లోకి పరిగెడతావు. ఆకాష్, సంధ్య ఎవరు చెప్పినా వినదు. నువ్వే తన పక్క నుండి కేర్ఫుల్గా చూసుకో. నా భార్యను ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. ఇంకొకరి సలహా అనవసరం. సంధ్య, నువ్వు భోజనం కూడా సరిగ్గా చేయలేదు. పాలు కలిపి తీసుకొస్తాను, తాగు. సంధ్య, నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి మెడిసిన్ తీసుకొస్తాను. అలాగేనండి. ఇలా ఒంటరిగా ఆలోచిస్తే ఏం లాభం లేదు. మావయ్య మాటలకి డిస్టర్బ్ అవ్వడం కాదు, ఆయన కోపాన్ని అర్థం చేసుకుంటే ఎవ్వరికీ ఏ సమస్య ఉండదు. ఎవరి భార్యల గురించి ఆ భర్తలు పట్టించుకుంటే ఏ కాపురమైనా ప్రశాంతంగా ఉంటుంది. కాపురాలు ప్రశాంతంగా ఉండాలంటే భార్య భర్తలే కాదు, చుట్టూ ఉన్న మనుషులు, వాళ్ళ మనసులో ఉండే ఆలోచనలు కూడా ముఖ్యం. మనసుల్లో పుట్టే ఆలోచనలకి కారణం మనుషులు ప్రవర్తించే తీరే అని మర్చిపోతున్నట్టున్నారు. కట్టుకున్న పెళ్ళా మీద శ్రద్ధ తీసుకోవాలి గాని వదిలేసిన మొదటి భార్య మీద కాదు. మావయ్య మంచోడు, ఇంకా మిమ్మల్ని స్నేహితుడిగా చూస్తున్నాడు కాబట్టి కోపంలో ఒక్క మాటతో సరిపెట్టాడు. అదే వేరే వాళ్ళైతే గొడవ ఇంకా పెద్దదయ్యేది. నీకు కావాల్సింది కూడా అదే కదా. నాకు కావాల్సింది కాదు, జరుగుతుందే చెప్తున్నాను. అది మాత్రం మీకెప్పటికీ అర్థం కాదు. ఇంత జరిగినా కూడా ఇంకా తప్పు నాదే అనుకుంటున్నారు చూడండి. మీలో మార్పు ఎప్పటికీ రాదు. సూర్య, ఆయన కోపంగా అన్న ప్రతి మాటకి సారీ. సారీనా? ఎందుకు? ఆకాష్ మాటలకి నేనేం ఫీల్ అవ్వలేదు. నా దగ్గర కూడా నిజాన్ని దాయాలనుకోవడం ఎందుకు సూర్య? నాకు మీరు కొత్త కాదు, ఆకాష్తో మీ స్నేహం కొత్త కాదు. కాకపోతే ఇంట్లో జరుగుతున్న గొడవలకి ఆయన అలా సీరియస్ అయ్యారంతే. నాకు తెలుసు సంధ్య, నా బెస్ట్ ఫ్రెండ్ని నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? మీరు అర్థం చేసుకున్నా ఆకాష్ అన్న మాటలు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టుంటాయో నేను అర్థం చేసుకోగలను సూర్య. డబ్బు కోసమో పార్ట్నర్షిప్ వల్ల వచ్చే అధికారం కోసమో కాకుండా కేవలం స్నేహానికి విలువిచ్చి ఇక్కడ ఉంటున్నారని నాకు తెలుసు. నా మీద గౌరవం, అభిమానంతోనే మీరు కేర్ తీసుకుంటున్నారు. అది తప్పు కాదు. కానీ అందరికీ ఆ విషయం అర్థం కావాలని లేదు కదా. కావేరి మిమ్మల్ని మాత్రమే ప్రేమిస్తుంది. తన భర్త తన గురించి మాత్రమే ఆలోచించాలని స్వార్థంతో ఉంటుంది. ఒక భార్యగా తన ఆలోచనలు తప్పు కాదు. భర్తగా మీరు అర్థం చేసుకోకపోవడమే తప్పు. కావేరి మన బంధాన్ని అపార్థం చేసుకుంటే అది నా తప్పెలా అవుతుంది? తనేం మాట్లాడినా కోపంగా తీసుకోవడం తప్పు కదా. ప్రేమగా దగ్గరికి తీసుకుని మంచి చెడు వివరించకపోవడం తప్పు కాదా. పెళ్ళయ్యి ఇన్ని రోజులైనా ఇంకా ఎడమొహం పెడమొహంగా ఉండడంలో మీ తప్పు లేదా?
చూడండి, మీరు కావేరి సంతోషంగా ఉండాలని ఈ పెళ్లి చేశాం. ఇప్పుడు మీ మధ్య అన్యోన్యత లేకపోవడం వల్ల ఆకాష్ చాలా డిస్టర్బ్ అవుతున్నారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే నిజం. మీకు భార్యగా వచ్చిన రోజు నుండి కావేరి సినిమాకి తీసుకువెళ్ళమని, షాపింగ్కి తీసుకెళ్ళమని చిన్న చిన్న కోరికలు కోరుకుంటుంది. ప్రేమగా ఉండమని, నవ్వుతూ మాట్లాడమని ఎప్పుడూ అడుగుతూ ఉంటుంది. తను కోరుకున్నది ఏదీ జరగకపోవడం, నేను మీ మొదటి భార్య అని తెలియడంతో ఆ కోపం, బాధ, ద్వేషం అన్నీ కలిపి నన్ను, మిమ్మల్ని శత్రువుగా చూస్తుంది. తనకి ఇంట్లో ఎవరూ సపోర్టుగా ఉండడం లేదని తల్లిని తీసుకొచ్చుకుంది. ముందు మీరు కావేరి మనసుని మార్చండి. ప్రేమగా మాట్లాడి దగ్గరికి తీసుకోండి. అప్పుడు మీ జంటే కాదు, మీ గురించి ఆలోచిస్తున్న మా జంట కూడా సంతోషంగా ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకుని కావేరితో సఖ్యతగా ఉండండి. ఒక ఫ్రెండ్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. బెస్ట్ ఫ్రెండ్ భార్యగా ఈ సలహా ఇస్తున్నాను. నా మాట వింటారని నమ్ముతున్నాను. కావేరి, తీసుకో. కావేరి, నిన్నే ఇచ్చుడు. ఎందుకు? చూస్తేనే కదా తెలుస్తుంది. నీకోసం మల్లెపూలు, స్వీట్స్ తీసుకొచ్చాను. మల్లెపూలా? అవును, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నీకోసమే తీసుకొచ్చాను. ఎవరిచ్చారు? మీకు రెగ్యులర్గా పూలిచ్చే ఆవిడేనా? ఇవి నా కోసం ఇచ్చిందో మీ మొదటి భార్య కోసం ఇచ్చిందో కనుక్కున్నారా? వద్దు కావేరి, మన మధ్య ప్రతిసారి ఈ వాదనలు, గొడవలు వద్దు. మన వల్ల ఇల్లు మొత్తం డిస్టర్బ్ అవుతుంది. దయచేసి అర్థం చేసుకొని ఇవి తీసుకో. అడగకుండానే పువ్వులు తెచ్చారంటే ఈ రోజు నా మీద మోజు పుట్టిందా? పెళ్ళైన ఇన్ని రోజులకి భార్య అనే ఒక మనిషి ఇంట్లో ఉందని గుర్తొచ్చిందా? ఇవే వద్దని చెప్తున్నాను కావేరి. ఇక నుంచి మన మధ్య ఏ గొడవలు రాకూడదని, జరిగిందంతా మర్చిపోయి మనిద్దరం సంతోషంగా ఉండాలనే. ఈ మల్లెపూలు తెచ్చాను అంటారు. ఇప్పుడు వీటిని సింగారించుకొని ప్రాణం లేని బొమ్మలా మీ పక్కన పడుకోవాలి అంటారు. అంతేనా? ఎందుకిలా మాట్లాడుతున్నావు కావేరి? ఇలానే మాట్లాడతాను. మీకు మోజు పుట్టినప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా దగ్గరికి రావడానికి నేనే బజార్ ఆడదని కాదు. ప్లీజ్ కావేరి, నేనెంతో ప్రేమగా నీకోసం. ప్రేమ నా కోసం? ఇన్నాళ్ళు ఈ ప్రేమ ఏమైంది? సామర్లకోట సంతలో కలిసిందా, లేక పిఠాపురం పుంతలో మునిగిందా? కావేరి. అవును, కావేరినే. ఇన్నాళ్ళు లేని ప్రేమ ఇప్పుడెందుకు పొంగి ప్రవహిస్తుంది? ఇన్నాళ్ళు లేని అభిమానం, శాంతం ఇప్పుడెందుకు ఉరకలేస్తుంది? మూడు మల్లెపూలు తెచ్చి నీకోసం ప్రేమగా తీసుకొచ్చాను, తల్లో పెట్టుకో అనగానే సింగారించుకొని మీ వల్ల వాలిపోతాననుకున్నారా? నేను అమాయకురాలనే గాని మీరనుకున్నంత వెర్రిదాని కాదు. కావేరి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజంగానే నేను. అయ్యా మహానుభావ, ఇంకా చాలు. ఇన్నాళ్ళు ఈ ప్రేమ, పువ్వులు మీ మొదటి పెళ్ళానికే ఇచ్చేవారు కదా. ఇప్పుడు కూడా అక్కడికి తీసుకెళ్ళండి. చెడలో పెట్టుకుంటుందో మీ మెడలో వేస్తుందో ఏదో ఒకటి ఆగురించి చావండి. కావేరి, కావేరి ఆగు. కావేరి, కావేరి, కావేరి ఆగు. కావేరి, కావేరి ఆగు. కావేరి ఆగు. కావేరి, కావేరి నేను చెప్పేది విను కావేరి. కావేరి, కావేరి. ఏమైంది కావేరి? ఏమైందా? నీ పుణ్యమా అని నా బ్రతుకు నాశనమైంది. నీ మీద మోసు చావన్న నా మొగుడు వల్ల నా కాపురం కుంపట్లా తయారైంది. పెళ్ళయ్యాక కూడా మీరిద్దరూ నడుపుతున్న చీకటి వ్యవహారం వల్ల నా మనసు, ప్రేమ అన్నీ చచ్చిపోయాయి. కావేరి, దాని మీద అరుస్తావెందుకు? అది చెప్పేది నిజం కాదా? కావాలని దాని కాపురంలో నిప్పులు పోస్తున్నావన్నది నిజం కాదా? ఆడ పుట్టుక పుట్టావు,
కొంచెమైనా సిగ్గు సరం మానం అభిమానం ఉండాలి కదా. నా మొగుడిని వదిలేసి మావేని పెళ్లి చేసుకున్నావు. నా మెడలో తాళి కట్టాడని తెలిసి కూడా నా మొగుడిని నీ కొంగ కట్టుకోవాలనుకుంటున్నావు. అసలు నీ బుద్ధేంటి? నీకొక్క మొగుడు చాలడా? ఇద్దరు మొగుళ్ళు కావాలా? కావేరి, అయ్యో, దేవతలాంటి సంధ్యని పట్టుకొని అంత మాట అంటావా? నేను ఈరోజు చంపేస్తాను. బాబు, సూర్య, అల్లుడు పెడతానండి. అల్లుడు సూర్య. సూర్య, కావేరి మావయ్య, నువ్వు మనిషివా పశువా? కావేరి మీద చేయి చేసుకుంటావా? ఏమండి, అసలు ఏం జరిగిందంటే షడప్, యూ జస్ట్ షడప్. నోరు మూసుకోమని నా మీద అరవడం కాదు. వీళ్ళేం చేశారు ముందు ఆ సంగతి అడగండి. నిన్ను నాకే ఎదురు చెప్తావా? నన్నే క్వశ్చన్ చేస్తావా? నిన్ను వదులు. వదలను. వదలకపోతే చాలా దూరం వెళ్తుంది. ఇప్పటికే చాలా దూరం వెళ్ళింది. రాలేదు, నువ్వు తీసుకొచ్చావు. ఇప్పుడు నేను అనుభవించాల్సి వస్తుంది. పెళ్ళా మీ చేయి చేసుకుని నువ్వు ఒక మగాడివేనా? కడుపుతో ఉన్న భార్య మీద చేయి చేసుకున్నప్పుడే నీకు ఆ ప్రశ్న అడిగే అర్హత లేకుండా పోయింది. సంధ్య నా భార్య, నా ఇష్టం. కావేరి నా భార్య, నా ఇష్టం. ఏంటి నీ ఇష్టం? నీ చేతుల్లో చావడానికా కావేరి నీకిచ్చి పెళ్లి చేసింది? నీ చేత చంపదెబ్బలు తినడానికి కాదు. సంధ్య నిన్ను రెండో పెళ్లి చేసుకుంది. నువ్వేం చేసినా అడిగేవాళ్ళు లేరనుకున్నావా? కంటికి రెప్పలా కాపాడుకోవడానికి కావేరికి మేనమామగా నేనున్నాను. ఆకాష్, నిజానిజాలు తెలుసుకోకుండా ఏం మాట్లాడినా నేను నీలా నోరు మూసుకొని ఉంటాననుకున్నావా? ఒక్క మాట కూడా పడనివ్వకుండా చూసుకోవడానికి సంధ్యకి నేను నువ్వు ఆగిపోయావే. సంధ్యకి నువ్వేమవుతావు? ఇప్పుడు ఈ మౌనమే మీ మధ్య బంధం. అంటే ఏమీ లేదు అని అర్థం. కేవలం నా వల్లే, నేను తీసుకురావడం వల్లే నువ్వీరోజు ఈ ఇంట్లో ఉండగలుగుతున్నావు. నేను దయతలచి కంపెనీలో ఉద్యోగం, వ్యాపారంలో వాటా ఇచ్చాను. అందుకే నువ్వు లైఫ్లో సెటిల్ అయ్యావు. అది మర్చిపోకు. ఏమండి, నువ్వు నోర్మై. ఇదంతా నీ వల్లే. ఇన్నాళ్ళు ఈ ఆకాశ్లో మంచివాణ్ణి మాత్రమే చూశారు. రెచ్చగొడితే నాలోని మూర్ఖుడు మృగంగా మారతాడు. మారడం కాదు బాస్, మారాడు. మా కళ్ళ ముందు వాడే ఉన్నాడు. ఒకప్పటి ఆకాష్ స్నేహానికి విలువిచ్చేవాడు, మరో ప్రాణంగా భావించేవాడు. దేవుడి కన్నా ఎక్కువని చాలాసార్లు చెప్పేవాడు. కానీ ఇప్పుడున్న వాడికి అవేవి గుర్తులేవు. కోపంతో కళ్ళ గంతలు కట్టుకొని కంటికి కనిపించేదే నిజమని నమ్ముతున్నాడు. ఆలోచన లేకుండా అదుపు తప్పి నోటికొచ్చింది మాట్లాడుతున్నాడు. ఎస్, అన్నీ తెలిసే అంటున్నాను. ఇప్పుడే కాదు, ఇక మీద కూడా అన్నీ ఇలాగే ఉంటాయి. అర్థమైంది. నీ మనసులోనే చోటు లేని నాకు ఈ ఇంట్లోనే స్థానం లేదని బాగా సూర్య. అర్థమైంది. సంధ్య, ఓకే ఆకాష్. కావేరి, ఈ ఇంట్లో మనకి చోటు లేదు. వెళ్దాం పద. కావేరి రాదు. ఆ మాట చెప్పడానికి మీరెవరు? నీ పెళ్ళానికి కన్నతల్లిని. ఏంటి కన్నతల్లే? చేతులారా కూతురి కాపురాన్ని కూలదోస్తున్న నువ్వు తల్లివి కాదు. నువ్వసలు ఆగిపోయారే? చెప్పండి. రాక్షసి, పిశాచి అంటారు, అంతే కదా? గురువింద గింజలా మీ తప్పొప్పుకోరు గాని
అందరి మీద నిందలు వేయడానికి మాత్రం సిద్ధంగా ఉంటారు. కావేరి, నీతో వాదించే ఓపిక టైం రెండూ నా దగ్గర లేవు. ఒక్కటే ప్రశ్న, నాతో వస్తావా రావా? చెప్పు, వస్తున్నావా లేదా? రాను. కావేరి, రాను అని అంత స్పష్టంగా చెప్తుంటే ఎందుకు అలా అరుస్తావు? వద్దండి, ఈ గొడవ పెద్దది చేయొద్దు. మధ్యలో నువ్వు మాట్లాడొద్దని చెప్పానా లేదా? సార్, ఫైల్. చెక్ బుక్ ఎక్కడ? ఇది కూడా సార్. అన్నిటి మీద సంతకాలు పెట్టాను. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి నన్ను విసిగించకండి. అలాగే సార్. ఈ జాయింట్ అకౌంట్ కాకుండా మీ సార్ని సపరేట్ అకౌంట్ తీసుకొని లావాదేవీలన్నిటినీ దానిలో నుంచే చేసుకోమని చెప్పండి. అంటే మీరు చెప్పిన పని మాత్రమే చేయండి. అనవసరమైన విషయాల్లో తలదూర్చి తిట్లు తినకండి. సారీ సార్. ఆగు. ప్రాబ్లం ఇంట్లో, ఆఫీస్లో కాదు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఇంట్లో చోట్లేదు, స్నేహానికి విలువ లేదు. అన్నీ తెలిసిన తర్వాత నా బిహేవియర్ ఇలానే ఉంటుంది. కేవలం స్నేహానికి కట్టుబడే ఈ ఆఫీస్కి వచ్చాను తప్ప నాకు ఆస్తి మీద, అంతస్తు మీద ఎప్పటికీ ఆశ లేదు. ఊపిరితో ఉన్నంతకాలం నాకెవరి దయాభిక్ష వద్దు. అందుకే సాధ్యమైనంత త్వరగా అన్నిటికీ దూరం అవ్వాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఒంటరితనం నాకు కొత్త కాదు. ఏంటి సూర్య ఇది? ఫ్రెండ్షిప్ బ్యాండ్. ఫ్రెండ్షిప్ బ్యాండా? మనం ఏమన్నా స్కూల్ స్టూడెంట్సా లేక టీనేజర్సా? ఇలా బ్యాండ్లు కట్టుకోవడం ఏంటి? హలో బాస్, అంత కామెడీ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు ఫ్రెండ్షిప్ డే. అది స్కూల్ స్టూడెంట్స్కో, టీనేజర్స్కో మాత్రమే కాదు, ఫ్రెండ్స్ అయిన ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకోవాలి. నాకు బేసిక్గా ఇలా ఫ్రెండ్షిప్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, వ్యాలంటైన్స్ డే ఇలాంటివి ఇష్టం ఉండదు. అదేదో కొత్తగా గుర్తు చేస్తున్నట్టు, ఆ రోజే భూమి మీదకి వచ్చినట్టు ఇదంతా అవసరమా అనిపిస్తుంది. మనసులో ఫీలింగ్స్ని ఇలా చూపించడం ఎందుకు? డైరెక్ట్గా చూపిస్తే సరిపోతుంది కదా అనిపిస్తోంది. ఆర్మీకి వెళ్ళక ముందు వరకు నేను కూడా నీలాగే ఆలోచించేవాడిని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అందరికీ దూరంగా ఉంటున్నప్పుడు ఇలాంటి రోజులు ఎంత ముఖ్యమైనవో తెలుస్తాయి. మా క్యాంప్లో ఈ ఫ్రెండ్షిప్ డేని చాలా బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. అందరూ నా చేత ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టించుకోవాలని చాలా ఈగర్గా వెయిట్ చేసేవాళ్ళు. ఎందుకు? అందరూ నీకు బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వాలనా? కాదు, నేను ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టిన వాళ్ళు యుద్ధంలోకి వెళ్తే చిన్న చిన్న గాయాలతో బయటపడే వాళ్లే తప్ప ప్రాణాలకి ఏ ప్రమాదం ఉండేది కాదు. దాంతో ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఒక సెంటిమెంట్గా మారిపోయింది. ఓహో, గ్రేట్. అంటే మంత్రించిన తాయెత్తు కట్టి మన జవాన్లని మృత్యుంజయులాగా చేసేవాడు అన్నమాట. నేను కట్టే ఫ్రెండ్షిప్ బ్యాండ్లో ప్రాణాలు కాపాడే శక్తి ఉందో లేదో తెలీదు. ఇప్పుడు నీ చేతికి కట్టిన బ్యాండ్ మాత్రం
నా ప్రాణం కన్నా ఎక్కువైన మన స్నేహం కోసమే. ప్రాణాలు కాపాడడంతోనే మన స్నేహం మొదలైంది. ఈ ఊపిరున్నంత కాలం ఇలానే కంటిన్యూ అవుతుంది సూర్య. ఏమండి, నేను మీ కోపాన్ని అర్థం చేసుకోగలను. సూర్య మీద అంత ద్వేషం పెంచుకో. సంధ్య, నువ్వు నాతో మాట్లాడాలి అనుకుంటే, నేను నీతో ప్రేమగా ఉండాలి అనుకుంటే నా గురించి మాట్లాడు. నీ గురించో పుట్టబోయే మన బిడ్డ గురించో చెప్పు. ఆఖరికి మా అక్క గురించి, కావేరి గురించి మాట్లాడినా పర్వాలేదు. అంతేకాని వేరే ఎవరి గురించో నా దగ్గర ప్రస్తావించొద్దు. ఇంట్లో ఆఫీస్లో జరుగుతున్న పరిస్థితులకి కొన్ని పేర్లు వినాలన్నా పలకాలన్నా చాలా ఇరిటేటింగ్గా ఉంది. పాలు తీసుకో. నాకేం వద్దు, అక్కడ పెట్టండి. ఎందుకు ఏడుస్తున్నావు? ఏ, నాతో మాట్లాడడం ఇష్టం లేదా? నాకేం మాట్లాడాలని లేదు, మీరు పడుకోండి. ఏమైనా ఉంటే ఉదయం మాట్లాడుకుందాం. మాటలు కాదు ముఖ్యం, ముందా ఏడు పాపి. ఇదిగో ఈ పాలు తాగు. ప్రెగ్నెన్సీ టైంలో తల్లి ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ హెల్దీగా ఉంటారు. ఇదిగో తీసుకో. ఒక్క రోజుకి పాలు తాగకపోతే ఏం కాదు, చెప్తున్నాను కదా, మీరు పడుకోండి. టైంకి తిని పడుకోమని చెకప్కి వెళ్ళిన ప్రతిసారి డాక్టర్స్ చెప్తూనే ఉన్నారు. నువ్వేమో ఇంత కేర్లెస్గా ఉంటే నీ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. నాకేం కాదు, మొండి ప్రాణం, అంత తేలిగ్గా పోదు. ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలని ఆ దేవుడు నా నుదుటన రాసి పెట్టాడు. ఏది ఘోరం? ఎందుకు ఘోరం? ఇప్పుడు ఏమైందని ఇలా మాట్లాడుతున్నావు? ఏం జరిగిందో, మీరేం చేశారో మీకు తెలీదా? ప్రాణ స్నేహితుడు, ఆరో ప్రాణం, ఏది ఏమైనా నా బెస్ట్ ఫ్రెండ్ని దూరం చేసుకోను అని ఎమోషనల్గా ఏవేవో డైలాగ్స్ చెప్పడం కాదు, అన్న మాట మీద నిలబడకపోవడం, ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం నా దృష్టిలో ఘోరమే. నీకు నా తప్పే కనపడుతుంది. సూర్య చేసింది మాత్రం ఒప్పనిపిస్తోందా? తప్పప్పులు ఎవరివైతే ఏంటండి, ఇప్పుడు జరగాల్సిందంతా అయిపోయింది. ఏదైతే జరగకూడదని భయపడుతున్నానో అది జరిగిపోయింది. అంటే ఏంటి నీ ఉద్దేశం? కావేరిని నా కళ్ళ ముందే కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా? బాధ్యత తీసుకుంటానని అక్కకు మాటిచ్చి నాకెందుకులే అని వదిలేయమంటావా? వాలి సుగ్రీవుల యుద్ధంలో శ్రీరాముడు చెట్టు చాటు నుండి వాలిని వధించాడు అని మాత్రమే చదివితే రామాయణం తప్పుగా అనిపిస్తుంది. ఆ యుద్ధానికి ముందు వాలి ఏం చేశాడో తెలుసుకుంటే తప్పప్పులు ఒకరు చెప్పకుండానే అర్థమవుతాయి. సంధ్య, నాకు తెలియకుండా, నేను తెలుసుకోకుండా ఏమైనా జరుగుండొచ్చు, కానీ నా కళ్ళారా చూసింది నిజం. సూర్య కావేరిని కొట్టింది నిజం, మా అక్కను తిట్టింది నిజం. నిజం, మీరు నమ్ముతున్న నిజం మేఘం లాంటిది. మనం ఎలా చూడాలనుకుంటే అలానే కనిపిస్తుంది. శాంతంగా ప్రేమగా మాట్లాడి. చిచి, నీ పోరు పడలేక అనవసరంగా ఫోన్ చేశాను. ఆయన దగ్గర నా నెంబర్ ఉంటుంది, ఫోన్ చేసిన వెంటనే పేరు వస్తుంది. అయినా కూడా ఫోన్ తెలియదంటే ఏంటర్థం? నీ కోసం మెట్టు దిగాను,
ఇప్పుడు లోకు అయిపోయాను. లోకమెందుకు అయ్యావే? ఎందుకు అవ్వలేదు? ఈ రోజు ఫోన్ చేసింది, లిఫ్ట్ చేయకపోతే రేపు నా కాళ్ళ దగ్గరకు వచ్చి బ్రతిమలాడుకుంటుంది, ఏలుకోమని అడుక్కుంటుంది అని రకరకాలుగా అనుకుంటారు. నీ సలహా విని ఫోన్ చేశాను చూడు, అంతా నా కర్మ. నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. హ్మ్. కావేరి ఎందుకు ఫోన్ చేసింది? లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నాను, వస్తావా రావా? రాను. రమ్మని పిలిచినప్పుడు పొగరు చూపించింది, ఇప్పుడు సడన్గా మొగుడు గుర్తొచ్చాడేమో కాల్ చేసింది. దీని తల పొగరు తగ్గాలంటే కొన్ని రోజులు దూరంగా ఉంచితేనే మంచిది. అప్పుడే మొగుడి విలువ తెలుస్తుంది. నమస్తే సార్. నీకోసం వెయిట్ చేస్తున్నాను. రా రమేష్, కూర్చుందు. పదండి. కూర్చో. థ్యాంక్ యూ. ఏంటి సార్ సడన్గా ఇంటికి పిలిచారు? ల్యాండ్ డీలింగ్స్ ఏదున్నా సరే ఆఫీసులోనే కదా మాట్లాడేది. ఇది కొంచెం పర్సనల్, అందుకే పిలవాల్సి వచ్చింది. కొత్తగా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాను. అందుకు 2-3 ఎకరాల్లో మంచి ల్యాండ్ కావాలి. ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారా? ఆకాష్ సార్తో ఉదయమే మాట్లాడాను, ఆయన ఏం చెప్పలేదే. పర్సనల్ అని చెప్పాను కదా, ఈ ల్యాండ్ నా కోసం. అంటే మీరు సెపరేట్గా ఏఎస్ బిల్డర్స్తో మీరు పార్ట్నర్ కదా. చూడు రమేష్, రియల్ ఎస్టేట్ బ్రోకర్గా నీ పని ల్యాండ్ని చూసి పెట్టడమే. అంతకు మించి డీటెయిల్స్ నీకు అనవసరం అనుకుంటా. ఓకే సార్, చూస్తాను. ప్రస్తుతానికి సిటీ అవుట్స్కట్స్లో ఉన్నాయి. ఏదైనా మంచి సైట్ వస్తే మీకే చెప్తాను. కమిషన్ గురించి ఆలోచించొద్దు. డీల్ మంచిదైతే నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఇస్తాను. తప్పకుండా సార్. వీలైనంత త్వరగా చూడు. ఈలోపు నేను బ్యాంక్ లోన్ కోసం ట్రై చేస్తాను. అలాగే సార్, 2-3 రోజుల్లో మీకు ఫోన్ చేస్తాను. వెళ్ళొస్తాను సార్. నన్ను క్షమించు ఆకాష్. నీ మీద పోటీగా కాదు, నన్ను నేను నిరూపించుకోవడానికే సొంతగా బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఇది నీ మీద యుద్ధం కాదు, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం చేస్తున్న యాగం. కావేరి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, టీవీలో ఏ పాట చూసినా, మొగుడు పెళ్ళాలుగా ఎవరిని చూసినా నాకు మా ఆయన గుర్తొస్తున్నారమ్మా. ఫోన్లో నా మిస్డ్ కాల్ చూసి కనీసం ఫోన్ తిరిగి చెయ్యాలి కదా, చెయ్యలేదు. అంటే ఆయనకి నేను వద్దేమో, కొన్ని రోజులకే నన్ను మర్చిపోయారేమో. నాకు చాలా భయంగా ఉందమ్మా. నువ్వు అనుకున్నట్టు ఏం కాదు. ముందా ఏడు పాపు. పిలిచిన వెంటనే నువ్వు అతనితో రాలేదని కోపంతో ఉన్నాడేమో. ఆ కోపం తగ్గిన తర్వాత అతనే ఫోన్ చేస్తాడులే. నువ్వేం బాధపడకు. బాధపడకుండా ఎలా ఉంటానమ్మా? ఆయన మనసులో ఈ మహాతల్లి తిష్ట వేసి కూర్చుందని తెలియక ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు కాపురం చేయకుండా కష్టాలు అనుభవిస్తున్నాను. అంత నా కర్మ. కావేరి, సూర్య ఇక్కడ ఉన్న రోజు గొడవ పడుతూనే ఉంటావు కదా. నీ సమస్యకి పరిష్కారం ఏంటో చెప్పినా కూడా ఇలా బాధపడుతూనే ఉంటే ఎలా చెప్పు? అయినా ఇక్కడ నీకేం తక్కువైందే? సూర్య లేడన్న లోటు తప్ప ఈ ఇంట్లో నువ్వు మహారాణిలా ఉండొచ్చు. సంధ్య, కాఫీ తెస్తున్నానండి.
కావేరి ఎందుకు ఏడుస్తున్నావు? మూకుడు వద్దనుకున్న భార్యని నా బ్రతుక్కి ఏడుపు తప్ప ఏం మిగిలింది మావయ్య. నీ మీద గౌరవంతో ఆయన పిలిచినా రానని చెప్పాను. ఇప్పుడు ఆ నిర్ణయం కరెక్టా కాదా అని తెలియక తేల్చుకోలేక పిచ్చెక్కిపోతుంది మావయ్య. ఊరుకో కావేరి. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తారనుకున్నాను, చెయ్యలేదు. నేను ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు. భర్త మీద నీకెంత ప్రేమ ఉందో నేను అర్థం చేసుకోగలను కావేరి. కానీ భార్య అంటే విలువలేని అలాంటి వాడి గురించి నువ్వు ఆలోచించొద్దు. కాఫీ తీసుకోండి. చూడు కావేరి, జీవితం అంటే పెళ్లి సంసారమే కాదు. కన్న తల్లి నీ పక్కనుంది, కంటికి రెప్పలా చూసుకునే నేను ఉన్నాను. అయిపోయిన దాని గురించి ఆలోచించకుండా ఒంటరిగానైనా పర్లేదు సంతోషంగా ఉండడానికి ట్రై చేయి. ఎందుకు నవ్వుతున్నావు? బాధలో ఉంటే ఓదార్చడం తప్పు కాదు, కానీ బంధాన్ని మర్చిపోయి ఒంటరిగా అది సంతోషంగా బ్రతకమని సలహా ఇస్తున్నారు కదా, చాలా గొప్పగా ఉంది. సూర్యది తప్పైనప్పుడు కావేరి ఎందుకు కన్నీళ్లు పెట్టుకోవాలి? కాళ్ల బేరానికి ఎందుకు వెళ్ళాలి? మొగుడు పెళ్ళాలన్న తర్వాత ఎక్కువ తక్కువ చూసుకోకూడదని, తగ్గినా తప్పలేదని ఎప్పుడో ఒక మహానుభావుడు చెప్పారు. ప్రస్తుతం అది మర్చిపోయి మాట్లాడుతున్నారనుకుంటా. చూడమ్మాయి, ఇది నా కూతురు జీవితం. మా తమ్ముడిచ్చిన సలహా నీకు నచ్చలేదేమో కానీ కావేరికి మాత్రం వాళ్ళ మామయ్య మాటకి చాలా విలువిస్తుంది. చెప్పినట్టే చేస్తుంది. చేయనివ్వండి, కనీసం అప్పుడైనా ఎవరి విలువ ఏంటో తెలుస్తుంది. మే కమిన్ సార్? ఎస్. గుడ్ మార్నింగ్ సార్. ఏం రవి ప్రకాష్, డైరెక్ట్గా ఇంటికి వచ్చేసావు? సారీ సార్, ఈ ఫైల్ మీద అర్జెంటుగా సంతకం అవసరమే వచ్చాను. ఆఫీస్కి వచ్చి పెట్టేవాడిని కదా. అంటే నేను సైట్కి వెళ్తున్నాను సార్, వెళ్ళే దారే కదా అని మీరు ఇంట్లోనే ఉంటే సైన్ పెట్టించుకోవచ్చు కదా అని తీసుకొచ్చాను. ఓకే, ఇటు. మ్మ్. సైట్ దగ్గర పని ఎలా జరుగుతోంది? అన్ని దగ్గరుండి చూసుకుంటున్నావా? ఎస్ సార్. కానీ సూర్య గారు మాత్రం ఆఫీస్కి రావడం లేదు, ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు. ఇంట్లోనే కాదు, ఆఫీస్లో కూడా ప్రాబ్లం స్టార్ట్ అయిందన్నమాట. సార్, మన రియల్ ఎస్టేట్ బ్రోకర్ రమేష్ ద్వారా ఒక విషయం తెలిసింది. సూర్య గారు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారట. దానికి సైట్ చూడమని మన రమేష్కి చెప్పారంట.